చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఈ స్పిల్వే పనులు పూర్తి చేయలే, ఫౌండేషన్ లెవెల్లోనే ఆపేసినాడు. స్పిల్వే పనులు పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ కట్టడం మొదలు పెట్టాం. కాఫర్ డ్యామ్ లో గ్యాప్లు పెట్టేసినాం. అదిగో గ్యాప్లు కనిపిస్తా ఉన్నాయి చూడు. సో 2400 మీటర్ల విస్తీర్ణం ఉన్న గోదావరి నది కేవలం ఈ చిన్న చిన్న గ్యాపుల నుంచి నీళ్లు ప్రవహించాల్సి వచ్చింది. సో ఆ గ్యాపుల్లో మాత్రమే నది పోయేసరికి ఏమైంది? వెలాసిటీ పెరుగుతుంది. వెలాసిటీ పెరిగితే ఏమవుతుంది? స్కౌరింగ్ జరుగుతుంది. స్కౌరింగ్ జరిగితే ఏమైంది? కింద 22 మీటర్ల నుంచి 33 మీటర్ల డైఫ్రమ్ వాల్, అంటే కాఫర్ డ్యామ్ కింద ఉన్న స్ట్రక్చర్ను, ఫౌండేషన్ స్ట్రక్చర్ను డైఫ్రమ్ వాల్ అంటారు. ఫౌండేషన్ మొత్తం ఎగిరిపోయినాయి. అసలు ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా కానీ ఇది చేస్తాడా? మీరే ఆలోచన చేయండి. కాఫర్ డ్యాములు 2 పూర్తి కాకమునిపే, స్పిల్వే పూర్తి కాకమునిపే నువ్వు మెయిన్ డ్యామ్ డైఫ్రమ్ వాల్ కూడా కట్టేస్తా. తప్పు ఆయన చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తప్పులన్నీ రిపేర్ చేస్తూ అడుగులు పడ్డాయి. స్పిల్వే పనులు పూర్తి చేసాం. స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం. దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాముల్లోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. అంత మనం చేసినాం. హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టే గోదావరి నదిని చారిత్రాత్మక ఘట్టం మళ్లించాం స్పిల్వే మీద నుంచి.